హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ. ఈరోజు మరో మంచి కంటెంట్తో వచ్చాను. కంటెంట్ నేమ్ వచ్చి శుభకార్యాలలో నవధాన్యాలతో ఎందుకు పూజ చేస్తారు. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. కట్టుకునేటప్పుడు కడగాలు వేస్తాం కదా, అక్కడ ఫస్ట్ నవధాన్యాలు వేసి పూజ చేస్తారు. అలాగే పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి పందిరిలో నవధాన్యాలు అంటే వారం ముందరే ఒక కుండలో పోసి చిన్న చిన్న మొలకలు వచ్చేదాకా పెట్టి వాటిని తెచ్చి పూజ చేస్తారు. అలాగే వ్రతాలు, గృహప్రవేశాలు అన్నిటిలోనూ నవధాన్యాలతో పూజలు చేస్తారు. అయితే ఎందుకు ఈ నవధాన్యాలతో పూజ చేయాలి, ఏంటి దాని విశిష్టత అనే దాని గురించి ఇప్పుడు ఆలోచిద్దాం. అయితే ఆ విధంగా పూజ చేయడానికి అందరూ అనుకునేది రీజను ఒకటైతే, నేను చెప్పే రీజను ఇంకొకటి ఉంటుంది. ఎలాగంటే చూడండి, ఇప్పుడు అందరూ ఏమంటారు, ఆ చెట్లు నవధాన్యాలు వేస్తే అవి ఎలా పెరుగుతాయో అదేవిధంగా వ్యాపారం కానీ, సంసారం కానీ, భార్యాభర్తల యొక్క జీవితాలు కానీ అన్నీ అదే విధంగా వృద్ధి చెందాలి అనేది చెప్తారు. ఓకే, అది కరెక్టే. కానీ అలాగా అది కరెక్ట్ అయినప్పుడు 9 ధాన్యాలు ఎందుకు వేయాలా? ఒక ధాన్యం వేస్తే సరిపోతుంది కదా. ఒకటి వేస్తే కూడా చెట్లు వస్తాయి కదా, అది పెరిగినట్టే పెరుగుతుంది. మరి 9 ఎందుకు వేస్తారు అంటే ఆ 9 అనే సంఖ్యకు మన శాస్త్రంలో ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్నే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఈరోజు మన కంటెంట్ కూడా అదే. కేవలం నవధాన్యాలు ఎందుకు వేస్తారంటే వృద్ధి పెరగడం అని చెప్పేస్తే సరిపోదు. కానీ ఆ నవధాన్యాలు వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను చెప్పే ఈ 9 విభక్తులు రావాలి అని కోరుకోవాలి. అది అసలు పర్పస్. మరి ఆ 9 విభక్తులు ఏంటో అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అవన్నీ చెప్పేసి తర్వాత ఒక్కొక్క దాని గురించి మీకు అన్నీ తెలిసినట్టే ఉంటుంది. ఇంచుమించు అన్నిటికీ ఒకే మీనింగ్ వస్తుంది. కానీ ఇప్పుడు అన్నిటికీ ఒకటే అనుకుంటారు. కానీ చాలా డీప్గా అనలైసిస్ చేస్తే ప్రతి దాంట్లోనూ ఒక స్పష్టమైన వ్యత్యాసం అనేది కనపడుతుంది. ఫస్ట్ అవేంటివి, వాటి గురించి ఏంటి చెప్తే మీకే అర్థమైపోతుంది. ఈ నవధాన్యాలు వేసి మనం కోరుకోవలసిన నవ విభక్తులు ఏంటంటే చదువు, సంస్కారము, వినయము, విధేయత, అనుకువ, ఓర్పు, నేర్పు, కష్టపడే మనస్తత్వము, సహాయం చేసే గుణం. ఈ 9 విభక్తులు ఇప్పుడు సపోజ్ మనం గృహప్రవేశంలో వేసాం. ఈ 9 బాగా వృద్ధి చెందాలి అంటే ఆ తత్వము ఆ ఇంటిలో ఉన్నవాళ్ళు లేదా ఆ వ్యాపారం చేసే వాళ్ళకు ఆ 9 విభక్తుల్లో వృద్ధి చెందాలి అని ప్రార్థన చేసి నవధాన్యాలకి పూజ చేస్తారు. అయితే అందరూ అనుకుంటుంటారు చదువు అంటే ఏముంది, పుస్తకాలు చదివేస్తారు, అదే కదా చదువు, ఏదో ఎగ్జామ్స్ రాసేస్తారు, పాస్ అయిపోతారు, ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఆ చదువు రావాలనుకుంటారు. కానీ ప్రతి మీనింగ్కి లోపల ఉన్న నిగూఢ అర్థాన్ని నేను చెప్తాను, చూడండి. చదువు అంటే వేదాలు, పురాణాలు, భూత భవిష్యత్ వర్తమానాలు ఇవన్నీ చదువుకు సంబంధించినవి. ఇవన్నీ వృద్ధి చెందాలి అని కోరుకోవాలన్నమాట. తర్వాత రెండోది వచ్చి సంస్కారం. సంస్కారం అంటే మళ్ళీ దాంట్లో 3 ఉంటాయి. ఒకటి నీతి, న్యాయము, ధర్మము. ఈ 3ంటిని కలిపి సంస్కారము అంటారు. మరి నీతి అంటే మనం చేసే పనులలో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడమే నీతి అన్నమాట. మళ్ళీ న్యాయం అంటే మనము వ్యవహరించే తీరు, మనం పాటించే ఆచారాలలో అందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు సమానంగా వర్తించే, అంటే ఇక్కడ శిక్ష కానీ ఫలితం కానీ హక్కులు బాధ్యతలు అన్నీ సమానంగా వర్తించేలా చేయడం అనేది న్యాయం. ఇక ధర్మం అంటే మనల్ని నమ్ముకొని ఉన్న మరియు
మనపై ఆధారపడి ఉన్న బంధాలకు, మనతో సహజీవనం చేస్తున్న ఈ సమస్త ఆర్యావర్తనానికి మన వల్ల ఎలాంటి పొరపాటులు జరగకుండా మనం నిర్వర్తించవలసిన బాధ్యత. దీనిని ధర్మము అంటారు. చూసారా, ఈ నవ విభక్తులు ప్లస్ వాటిలో వచ్చే మళ్ళీ వాటిలో ఉండే రకాలు అన్నీ ఇంచుమించు ఇప్పుడు చూడండి, న్యాయం అన్నా, ధర్మం అన్నా, అలాగే అన్నీ సంస్కారం అన్నా అన్నీ ఒకటేలాగా ఉంటాయి. కానీ లోపల ఇన్డెప్త్కి వెళ్తే ఒక్కొక్క దానికి స్పష్టమైన మీనింగ్ అనేది వస్తుంది. నేను ఈ వీడియోలో చాలా చక్కగా అన్నిటికీ నేను స్క్రీన్ షాట్లు ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టి మ్యాటర్ కూడా రాస్తాను. వీడియో వినడం కంటే మ్యాటర్ చదివితే మీకు అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సంస్కారం అయిపోయింది, రెండోది. మూడోది వచ్చేసి వినయం. వినయం అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించడం వినయం అంటారు. నెక్స్ట్ నాలుగోది వచ్చేసి విధేయత. విధేయత అంటే మంచిని చేయాలి అని కోరుకోవడమే విధేయత. మరి విధేయుడు అంటే మనము ఎవరి మంచి అయితే కోరుతామో అంటే మనం చేసే మంచిని పొందినవాడు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మనము స్కూల్లో టీచర్కి కానీ లేదా కలెక్టర్కి కానీ ఏదైనా స్కూల్లో టీచర్కి అయితే లీవ్ లెటర్ రాస్తాం. అదే కలెక్టర్కి అర్జీ పెట్టుకుంటే ఇంగ్లీష్లో అయితే యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తాము. తెలుగులో అయితే తమ విధేయుడు అంటాం. అంటే తమ విధేయుడు అంటే మీరు చేసే మంచికి పాత్రుడను, అంటే మీరు ఎవరికైతే మంచి చేయాలనుకుంటున్నారో, ఎవరి మంచి అయితే కోరుకుంటున్నారో ఆ మంచిని పొందేవాడిని నేను అనేదానికి విధేయుడు. తమ విధేయుడు అంటే మీ చేత మంచిని పొందేవాడు అని అర్థం అన్నమాట. సో ఇది విధేయత. అంటే విధేయత అంటే ఏంది మీనింగు? ఒకరికి మంచి చెయ్యాలి అని కోరుకోవడమే విధేయత. సో ఈ నవ విభక్తుల్లో ఈ విధేయత అనే గుణం కూడా బాగా వృద్ధి చెందాలి అని కోరుకుంటాం. సో ఇవి 4 అయిపోయినాయి నవ విభక్తులు. నెక్స్ట్ ఐదోది వచ్చి అనుకువ. అనుకువ అంటే పెద్ద చిన్న అంటే గౌరవ మర్యాదలు కలిగి ఉండడాన్ని అనుకువ అంటారు. పెద్దవారైతే గౌరవ భావము, చిన్నవారైతే జస్ట్ మర్యాద భావం కలిగి ఉండడం అనమాట అనుకువ అంటారు. అయితే ఈ రెండు ఇంచుమించు ఒకటే. దానికి ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా మనము ఒక చైర్లోనో ఒక సోఫాలోనో కూర్చోంటాం. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తారు, రండి సార్, లేదా రండి అయ్యగారు, రండి కృష్ణయ్య గారు, రండి ఆంటీ, కూర్చోండి అని చెప్పి లేచి నిలబడి వాళ్ళని కూర్చోమని ఆఫర్ చేస్తాం. అక్కడ ఏం చూపిస్తాము? పెద్దవాళ్ళ పట్ల గౌరవం చూపిస్తాం. అదే మన ఫ్రెండ్ కొడుకో లేదంటే మన తమ్ముడు పిల్లలు అలాంటి చిన్నవాళ్ళు, మనకంటే చిన్నవాళ్ళు వస్తానే చిన్న బాబు, రారా చంటి, ఎప్పుడు వచ్చినావురా, కూర్చో నాన్న బంగారు అంటాం. అక్కడేంటి మర్యాద. పెద్దవాళ్ళు వచ్చితే లేచి నిలబడి వచ్చి కూర్చో అని చెప్తాం, అది గౌరవం. చిన్నపిల్లలు వస్తే కూర్చో నాన్న అని మురిపం చేసి కూర్చోమంటాం, ఇది మర్యాద. సో అనుకోవా అంటే ఈ రెండు, పెద్దలంటే గౌరవం, చిన్నలంటే మర్యాద, ఈ రెండు లక్షణాలను కలిగి ఉండడాన్ని అనుకోవా అంటారు. ఇది 5వ విభక్తి. నెక్స్ట్ 6వ విభక్తి ఏంటంటే ఓర్పు. ఓర్పు అంటే సహనం. కష్టము ఆనందం, లాభము నష్టం అన్నింటినీ సమానంగా చూడడాన్ని ఓర్పు అంటారు. ఇప్పుడు మనకు ఏదైనా ఒక మంచి కష్టం వచ్చేసింది, పెద్ద సమస్య, అబ్బా ఈ సమస్య ఎట్లా బయటపడాలరా నాయనా అని చెప్పేసి ఫస్ట్ డేలా పడిపోతాం. కానీ అక్కడ ఓర్చుకోవాలి. ఎంత కష్టం మిన్ను విరిగి మీద పడినా కూడా ఓర్చుకోవాలి. ఆ విధంగా ఉండే సహనాన్ని ఓర్పు అంటారు. అంటే ఏదైనా ఒకటి మనకు బాగా మంచి సంతోషకరమైన విషయం అంటే ఒక మంచి ఏదో ఒక కొంత డబ్బులు ప్రాపర్టీ రావడము, లేదంటే ఏదైనా సడన్గా
మన ఇంట్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత మంచి పని జరగడం వచ్చిందనుకోండి, దాన్ని చూసేసి గర్వంగా ఫీల్ అయిపోయి అసలు నిలుకు నిదానం లేకుండా మిడిసిపాటు అంటారు కదా, అలా లేకుండా అంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా, కష్టం వచ్చినా సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా, ఏది వచ్చినా అన్నింటినీ సమానంగా ఉండడాన్ని ఓర్పు, బ్యాలెన్సింగ్గా పెట్టుకోవడాన్ని ఓర్పు అంటారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా 6వ విభక్తి ఓర్పు. నెక్స్ట్ ఏడోది ఏంటంటే నేర్పు. ఓర్పు అయిపోయింది కదా, ఇప్పుడు నేర్పు. నేర్పు అంటే ఎలాంటి పనినైనా చాకచక్యంగా మన తెలివితేటలతో ఆ పనిలో ఉన్న మూలాన్ని మర్మాన్ని గ్రహించి సాధించుకోవడాన్ని నేర్పు అంటారు. మరి మూలమేంది మర్మమేంది అనేది నేను చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఇప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడికి బాణం ఇచ్చి చెట్టుపైన ఉన్న ఆ పక్షి కన్నుని చూసి కొట్టు అంటాడు. ఇక్కడ అర్జునుడు ఆ చెట్టు పైన ఆ పక్షి కన్ను ఇది మాత్రమే కనపడాలి, ఏకాగ్రత అంటే దృష్టి పెడతాడు కదా, దానిని మాత్రమే చూడాలి. పక్కనున్న పరిసరాలు ఏవి పట్టించుకోకూడదు. అది అంటే అంతటి ఏకాగ్రతతో దానిని మాత్రమే చూడాలి. అంటే అక్కడ అది మూలం అన్నమాట. మనం చేయాలనుకునే పనిలో మూలమేంది, మెయిన్ పాయింట్ ఏంది, ఆ పక్షి యొక్క కన్ను, అది మాత్రమే చూసేది ఏకాగ్రత. బట్ అక్కడ మూలమేంది, అతను అర్జునుడి యొక్క టార్గెట్ ఏంది, ఆ పక్షికి యొక్క కన్ను ఉంది కదా, అది మూలం. మరి మర్మం అంటే ఏంటంటే తను ఎక్కడ నిలబడి ఉన్నాడు, ఎక్కడ పక్షి ఉంది, ఆ పక్షిని కొట్టాలంటే మన చేతులతో ఆ విల్లుని ఎంత దూరం లాగాలి, ఎంత బలంగా వదలాలి, అలా కరెక్ట్గా కొట్టేదాన్ని మర్మం. అంటే మూలము మర్మము రెండింటిని గ్రహించి ఆ రెండింటితో చేసే పనిని ఇక్కడ నేర్పు అంటారు. ఓకే, ఇది నేర్పు అన్నమాట. నెక్స్ట్ 8వది, ఈ రెండు చాలా ఈజీ విభక్తులు. ఏంటంటే కష్టపడే మనస్తత్వం. మనం ప్రతిదానికి ఈజీగా సంపాదించేసుకోవాలా, ఈజీ ఎర్నింగ్ మనీకి అలవాటు పడిపోతాం. కానీ కష్టపడి సాధించుకోవాలా అనేదానికి ఇది కష్టపడే మనస్తత్వం. అది కూడా ఒక నవ విభక్తుల్లో ఒకటి అన్నమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాం. ఒకడేమంటే కష్టపడే మనస్తత్వం ఉంటుంది. వాడు ప్రతిదీ రెస్పాన్సిబిలిటీ వాడు నెత్తినేసుకొని, అరే కంపెనీ మనం ఈ పొద్దు వర్కర్గా ఉన్నాం, రేపటి దినం మనం కంపెనీ పెడితే ఈరోజు మనం వర్కర్గా మనం బాధ్యతారహితంగా చేసే విధంగా రేపు పొద్దున నా కింద ఉన్న వర్కర్లు కూడా అలాగే చేస్తే ఆ లాసేజ్ అనేది నేను అప్పుడు భరించాల్సి వస్తుంది కదా. సో మన వంతు ధర్మం, ఇప్పుడు నా బాధ్యత ఏంటి, నేను ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అంటే నేను ఇక్కడ కష్టపడి పని చేసి ఈ కంపెనీని నిలబెడితే నేను ఏదో ఒక రోజుకి ప్రయోజకుడు అయిన తర్వాత సేమ్ సిచ్యువేషన్లో నేను ఒక కంపెనీని పెడితే నాకు వచ్చే వర్కర్లు కూడా అలాగే కష్టపడతారు. అంటే ఈ విధంగా ఆలోచించి కష్టపడే మనస్తత్వం అంటే అది. అలా కాకుండా ఏదో తెల్లారితో 9 గంటలకు రావాలా, ఆఫీస్కి రావాలా, ఏదో పని తూతూ మంత్రంగా పని చేసినామంటే చేసినాము, 2 గీతలు గీసేసుకొని అవి ఇవి టైం పాస్ చేసేసి నిలబెడితే జీతం తీసేసుకుంటారు కదా, అది కష్టపడని మనస్తత్వం. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కష్టపడాలా, మనం చేసే పనికి న్యాయం చేయాలా అనేదానికి కష్టపడే మనస్తత్వం. అది కూడా వన్ టైప్ ఆఫ్ అసెట్ కాబట్టి ఈ నవ విభక్తుల్లో దానిని చేర్చారు. నెక్స్ట్ చివరిది 4వది సహాయం చేసే గుణం. ఇది కూడా అంటే మనకు ఉన్న దాంట్లో ప్రతిదీ మొత్తం మనమే అనుభవించకుండా లేని వారికి, ఆకలిగా ఉండేవారికి కాస్త సహాయం చేసే గుణం కూడా రావాలి. ఇదండి నవధాన్యాలు పెడితే మనకు కావాలి అని మనం కోరుకునేటివి ఈ 9 కోరుకోవాలా. వీటికి చిహ్నంగానే మనము నవధాన్యాలు వేసి అవి ఎలాగైతే వృద్ధి చెందుతాయో అలాగే మనకు కూడా ఇలాంటి నవ విభక్తులు వృద్ధి చెందాలి అని కోరుకుంటాం.
ఇదండి నవధాన్యాల యొక్క విశిష్టత, దానికి సంబంధించిన ప్రాధాన్యత ఇది. చూడండి, ఇలాంటివి ఎంతో ఇన్డెప్త్కి వెళ్ళి ఎక్కడెక్కడో ఉదాహరణలు అన్నీ చేసుకొని చాలా కష్టపడి ప్రతిదీ మీకు మైక్రో లెవెల్లో, అంటే ఫ్రమ్ ద బాటమ్ నుంచి ప్రతిదీ విడమర్చి చెప్పాలా. నా స్వీట్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైనా సరే చాలా క్లియర్గా చెప్పాలి. మీరు కావాలంటే నా వీడియోస్ అన్నీ అబ్జర్వ్ చేయండి. ప్రతి దాంట్లోనూ మైన్యూట్ నుంచి చిన్న లోపల ఉన్న ఇన్డెప్త్గా వెళ్ళి తీసుకొచ్చి చెప్తాను. ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నా కష్టానికి ఫలితంగా నేను ఆశించేది కేవలం మీ నుంచి ఒక లైక్, వీలైతే మీకు నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఒక్కటే. ఓకే, ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. రేపటికి మరో కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. శుభం.